సైన్యములకు అధిపతిగా యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలము పొందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడమా దృష్టించుము, నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపుము. నా దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునైనాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని మన మధ్యలో ఆశీర్వదించి ఈ యొక్క నివాస స్థలాన్ని ఆయన దీవించునుగాక. ఈ యొక్క మన సైన్యాల్లో 3 సార్లు ధన్యులు 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 అనేటువంటి మాట వచ్చింది. ఎవరు చెప్పగలరా ఎక్కడికి వచ్చిందో? దయానంద నగర్ వాళ్ళు. రెండవది వెరీ గుడ్. మొట్టమొదట దేవుని యందు నమ్మిక ఉంచే వారు ధన్యులు. తర్వాత రెండవది ఆయన వలన బలము నివసించువారు ధన్యులు. తర్వాత వాళ్ళు బలము నుండి దేవుని యందు బలం పొందుతారు. వాళ్ళు ధన్యులు. ఆ బలం పొందినటువంటి వారు ఏం చేస్తారట? బాకాలోయలో పడి దానిని జలమయముగా చేయుదురు అంటున్నాడు. వాళ్ళు శ్రమలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా మరి దేవుని మార్గంలో వెళ్ళడానికి వాళ్ళు వెనుకాడరు. వారు దేవుని మార్గంలో వెళ్తూ వారు నానాటికి బలాభివృద్ధి నందుతారట. 7వ వచనం చెప్తున్నాడు, నానాటికి బలాభివృద్ధి నంది ప్రయాణం చేస్తారు. వారిలో ప్రతివాడు సీయోనులో కనబడను అని చెప్తున్నాడు. దేవుని మందిరంలో నివసించట ఎంతో ధన్యమట. 10వ వచనంలో తన యొక్క అనుభవం కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ ఆవరణలో నివసించట 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మరి దేవుని భక్తిహీనుల గుడారములలో నివసించడం కంటే ఆ దేవుని మందిర ద్వారమునుండుట నాకు ఇష్టము. దేవుని ప్రేమించేటివారు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేటివారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేవారు దేవుని సంఘాన్ని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించేవారు దేవుని పరిచర్యను ప్రేమిస్తారు. వారు ఆ యొక్క పరిచర్య భారాన్ని వారిపైన వేసుకుంటారు. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనే దానికి గుర్తు ఏంటంటే దేవుని మందిరానికి రావడం, దేవుని కార్యక్రమాల్లో సంఘ కార్యక్రమాల్లో పాల్పొందడం, దేవుని బిడ్డల యొక్క అవసరతలు తీర్చడానికి, వారి కొరకే ప్రార్థన చేయడానికి మరి ముందుకు రావడం, ఇవన్నీ కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనే దానికి సాదృశ్యం. అబ్రహాముకు మరి దేవుడు టెస్ట్ పెట్టినాడు, పరీక్ష పెట్టినాడు. అతను దేవుణ్ణి మరి ప్రేమిస్తున్నాను, ఎంతగా ప్రేమిస్తున్నాడు, తన కుమారుని ఒక్కడైన కుమారుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేదా అని ఆ టెస్ట్ పరీక్ష పెట్టినప్పుడు అబ్రహాం దానిలో విజయవంతుడైనాడు. తన ఒక్కడైనటువంటి కుమారుని, వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుని అర్పించడానికి వెనుతీయలేదు. కాబట్టి దాన్ని బట్టి అతను దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని, దేవుడికి నిజముగా భయపడుతున్నామని దీనివల్ల నేను తెలుస్తున్నాను అని సాక్ష్యం ఇచ్చినాడు. మన విషయంలో కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చే రీతిగా మనం ఉండాలి. నా కుమారుడు, నా కుమార్తె దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనే దానికి రుజువు ఉండాలి. ఎలా రుజువు? దేవుని మందిరాన్ని ప్రేమిస్తాం. మనం దేవుని మందిరానికి వస్తాం, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం, దాన్ని చదువుతాం, ధ్యానం చేస్తాం, దేవుని ఆ పరిచర్యలో భాగం పుచ్చుకుంటాం. సంఘ కార్యక్రమాలన్నింటిలో మనం ఉండటం ద్వారా మరి దేవుడిని ప్రేమిస్తున్నాం అనే దానికి మనం రుజువు చేస్తాం. దేవుడు వారిని నానాటికి బలాభివృద్ధి నొందినట్లుగా చేస్తాడు. వారిని మరి దేవుడు వారికి సూర్యుడును కేడమునై ఉన్నాడు అని చెప్తున్నాడు. కేడము డిఫెన్స్, మనలను మరి శత్రువు బారి నుంచి తప్పించేది కేడమైతే, మనకు జీవాలను అనుగ్రహించి బలపరిచేది సూర్యుడు. ఇక్కడ సూర్యుడు చెట్లు, జంతువులు జీవించడానికి ఎలా కారణమవుతాయో
నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకి జీవాన్ని అనుగ్రహించి బలం పొందినట్లుగా చేస్తాడు. అంత మాత్రమే కాకుండా యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. 34వ కీర్తనలో కూడా ఆ మాట మనం చూస్తాం. 10వ వచనంలో చూడండి, 9వ వచనం 10వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కొదువలేదు. సింహము పిల్లలు లేని కలవై ఆకలి కొరను, అయితే యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏమీ కొదువు లేకుండా, ఏ మేలు చేయకుండా ఆయన ఉంటాడు. కాబట్టి దేవుని ప్రేమిద్దాం, దేవుని మందిరాన్ని ప్రేమిద్దాం, దేవుని యొక్క ప్రభువుని ప్రేమిద్దాం, దేవుని వాక్యాన్ని ప్రేమిద్దాం, దేవుని పరిచర్యను ప్రేమిద్దాం. దానిలో ముందుకు వెళ్తూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. మరి జరిగేటువంటి పరిచర్య భారం మరి ఆ యొక్క దయానంద కాలనీ విశ్వాసుల పైన ఉంది. కాబట్టి వారు మరి ఎక్కువైనటువంటి భారంతో ప్రార్థించి ఇక్కడ సంఘం ఏర్పడాలాగిన, అది విస్తరించలాగిన మీరు మరి ప్రార్థన చేయండి, కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇంకా ముందున్న దినాల్లో సువార్త చేయవలసి ఉంటుంది, అనేక మందిని ఇక్కడికి ఆకర్షించవలసి ఉంటుంది. మరి ప్రతి ఆదివారం జరిగేటువంటి ఆ యొక్క సాయంకాలం జరిగేటువంటి కూడికి మరి అందరూ వచ్చేలాగిన మరి వారి కొరకే ప్రార్థన చేసి వారిని ఆహ్వానించి తీసుకొని రండి. దేవుడి మాటలు దీవించిన గాక. ఆరాధిద్దాం. దేవుడి చేసినటువంటి మేలును బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి, దేవుని యొక్క ఏర్పాటును బట్టి, దేవుడు అనుగ్రహించినటువంటి గృహాన్ని బట్టి దేవుడిని ఆరాధిద్దాం. ఒక సహోదరుడు ఒక సహోదరి దయానంద నగర్ సంఘానికి చెందినటువంటి వారు ఆరాధించిన తర్వాత ఇసుకతోట నుంచి వచ్చినటువంటి డానియల్ గారు ఆరాధిస్తారు. ఆ తర్వాత మనం దేవుని వాక్యంలో పెడదాం. ఆరాధించండి. కళ్ళు కూర్చుందాం, దేవుడిని ఆరాధిద్దాం.